అండి ఇది మనం ఇప్పుడు పామాయిల్ తోట అండి 8 నుంచి 9 సంవత్సరాల మొక్కలండి. దీనికి మనం ఆల్రెడీ డెమో చేస్తున్నాం అనమాట అండి. మన బాబీ గారి తోటకే గ్రూమింగ్ సాయిల్ వచ్చి గ్రూమింగ్ సాయిల్ అంటే ఇది ఫార్మర్ 7. రైతులందరూ ఆల్రెడీ మెగ్నీషియం బోరాన్ వాడుతున్నారు, కానీ మన ఫెర్టిలైజర్ని కరిగించే అసలైన మైక్రోన్యూట్రియన్స్ వాడతలేదండి. ఇది అగ్రూమింగ్ సాయిల్ అంటారు, ఫార్మర్ 7. మొక్క ఏజ్ని పెట్టి 2 సంవత్సరాల నుంచి కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఇది 8-9 సంవత్సరం కాబట్టి మనం పావు కేజీ చొప్పున, మొక్కకి పావు కేజీ చొప్పున అగ్రూమింగ్ సాయిల్, ఇది జింకు, ఐరన్, కాపర్ అన్నీ ఉంటాయండి. అలాగే రెండోది వచ్చేటప్పటికి మన వాళ్ళు బోరన్ వాడుతున్నారండి 14.5 అని చెప్పి, కానీ మనది ఆర్గానిక్ అనమాట, ఆర్గానిక్ మెన్యూర్. ఇది కాల్బోర్ అంటారనమాట. కాలుష్యము, బోరను, సల్ఫరు అన్నీ మిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఇదిగో చూడొచ్చు మనం ఇక్కడ ఆల్రెడీ బ్యాగ్ వెనకాల. ఇదిగో సల్ఫర్ 12%, బోరన్ 14.5, కాల్షియం 11%, పొటాషియం 1.7, మెగ్నీషియం ఉంటుందండి. ఇది వేసుకోవడం అన్నమాట ఆర్గానిక్ బోరన్ వల్ల మొగపోతులు తగ్గించి గెలలు బాగా రావడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇది మెగ్నీషియం. మన రైతులు మెగ్నీషియం ఆల్రెడీ వాడుతున్నారు, కానీ వైట్ వాడుతున్నారండి. ఇది మన డ్రిప్ గ్రేడ్ అనమాట అండి, డైరెక్ట్ వాటర్ సోలబుల్. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట, ఇలా గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది మొక్క ఏజ్ నుంచి మనం పెట్టిస్తాం అనమాట. ఇప్పుడు ఏదైనా కానీ 2 సంవత్సరాల నుంచి మనం మొక్క ఏజ్ని బట్టి 100 గ్రాముల 200 గ్రాముల పెట్టిస్తాం. ఇది 8 సంవత్సరాలు 9 సంవత్సరాల మొక్క కాబట్టి ఇది మెగ్నీషియం 1/2 కేజీ, కాల్బోర్ ఏమో 250 గ్రాములు, అగ్రూమింగ్ సాయిల్ 250 గ్రాములు కలిపించి మనం డెమో ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ డెమో చూడొచ్చండి. ఇదిగోండి ఓకే సార్.